అమెరికాలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం షట్డౌన్ కావడంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ పార్షల్ షట్డౌన్ వల్ల ఏదైతే 7 ఏజెన్సీలు బంద్ అయ్యాయో దాంట్లో 8,000కు పైగా ప్రస్తుతానికైతే విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. ఇటు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో మనం చూస్తే కనుక 2,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ఆలస్యంగా నడుస్తున్న 1,200 అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానాలు, యునైటెడ్ ఎయిర్లైన్స్కి సంబంధించిన విమానాలు దాదాపు 739 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు డెల్టా ఎయిర్లైన్స్లో కూడా 600 విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. ప్రభుత్వ షట్డౌనే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. సో చాలా చోట్ల విధులకు హాజరు కాని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది 12 ప్రాంతాల్లో 22 ప్రాంతాల్లో ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది కొరత కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆలస్యంగా నడుస్తున్న వేలాది విమానాలు ప్రస్తుతానికి అమెరికాలో అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇటు రవాణా సంస్థలకు సంబంధించి ఇటు ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక ఎయిర్లైన్స్కి సంబంధించి రవాణా సంస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ప్రభుత్వం పార్షల్గా షట్ డౌన్ అయినప్పటి నుంచి 7 ఏజెన్సీలకు సంబంధించి విధులకు రావట్లేదు చాలామంది. వీళ్ళకి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేనట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ఏదైతే బిల్లును పాస్ చేయలేదో దానివల్ల ప్రస్తుతానికి ఎయిర్ కంట్రోల్, ట్రాఫిక్ ఎయిర్ కంట్రోలర్, అలాగే ఏదైతే రాడార్ టవర్ ఉంటుందో దాంట్లో పనిచేసే వేలాది సంఖ్యలో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతానికి బయట ఉద్యోగాలు దొరకక ఇటు ఊబర్ అలాగే మిగతా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో దీనివల్ల ఒక రకంగా అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి కానీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కానీ ఈ ఎయిర్లైన్సే యూజ్ చేసి ఫ్లై చేస్తుంటారు. ఎక్కువ శాతం విమానాలను వాడుతుంటారు. కానీ ప్రస్తుతానికి కొన్ని వేల సంఖ్యలో ఈ విమానాలు ప్రస్తుతానికి ఆ సర్వీసెస్ అంతా అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే ఈ రేడార్ టవర్లో కానీ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా విధులకి ఎవరు హాజరవ్వట్లేదు. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? ఎవరు పనిచేయరు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం అమెరికాలో నెలకొంది. సో మొత్తం మీద అయితే చాలా ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా డిలే అవుతున్నాయి. ఒకసారి మనం చూస్తే దాని ఎఫెక్ట్స్ ఒకసారి చూస్తే కనుక కంట్రోలర్ షార్టేజెస్ ఒకటి, అలాగే సిక్ కాల్స్, అంటే మాకు ఒంట్లో బాగాలేదు మేమంతా సిక్ ఉన్నామని చెప్పేసి విధులకు ఎవరు హాజరవ్వట్లేదు. సో దానివల్ల మొత్తానికైతే ఫ్లైట్ డిలేస్ అవుతున్నాయి. సో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముఖ్యంగా ఈ ఎయిర్ కంట్రోలర్, ట్రాఫిక్ కంట్రోలర్ సంబంధించిన వాళ్ళే దీన్ని మానిటర్ చేస్తుంటారు. వాళ్ళే పైలట్స్కి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరు ఫ్లై చేయాలి, ఎవరు ల్యాండ్ అవ్వాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ అంతా వీళ్ళ నుంచే వెళ్తుంటాయి. ఆ సిబ్బంది లేకపోతే సో ఫ్లైట్స్కి ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా కొంత సిబ్బందితోనే రన్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం అయితే అమెరికన్ ఎయిర్లైన్స్ అన్నిటికీ ఏర్పడినట్టు తెలుస్తుంది. దీనివల్ల ప్రస్తుతానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ FAA షార్ట్ స్టాఫ్డ్ టవర్స్ అండ్ సెంటర్స్ లీడ్ టు పీరియాడిక్ ట్రిగర్స్ వేర్ రెడ్యూస్డ్ స్టాఫింగ్ ఫోర్సెస్ ఫాలో రెస్ట్రిక్షన్స్, గ్రౌండ్ డిలేస్ అండ్ టెంపరీ క్లోజర్స్ ఆఫ్ నాన్ క్రిటికల్ ఫెసిలిటీస్. సో మొత్తం మీద గ్రౌండింగ్ అవ్వడానికి, అదే ల్యాండ్ అవ్వడానికి డిలేస్ జరుగుతున్నాయి. అలాగే ట్రాఫిక్ ఫ్లో అవ్వడానికి కూడా కొంత ఆంక్షలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ప్రస్తుతానికి అమెరికాలో ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం ప్రస్తుతానికి విమాన సర్వీసులపై తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. రాజ్యం వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే కనుక ఆదివారం దాదాపు 8,000కు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. 8,000 ఫ్లైట్స్ అంటే ఒక్కొక్క ఫ్లైట్లో ఆలోచించండి, ఒక 100 మంది వేసుకున్నా కూడా లక్షల్లో ఉన్నారు జనాలు. ఎవరైతే వాళ్ళ ఆఫీసెస్ అటెండ్ అవ్వడానికి, బిజినెస్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, వాళ్ళ ఫ్యామిలీ ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి, కలవడానికి ఎవరైతే పూర్తిగా వెళ్ళాలని ప్లాన్ చేశారో వాళ్ళందరూ కూడా, అలాగే ఇంటర్నేషనల్ వెకేషన్స్ కావచ్చు, వీటన్నిటికీ ప్లాన్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇబ్బందులు పడుతున్నారు. లక్షల్లో ఇబ్బంది పడుతున్నారు. వేలల్లో ఫ్లైట్లు మాత్రం ప్రస్తుతానికి వాటికి ఆలస్యంగా నడుస్తున్నాయి, కొంత అంతరాయం కలుగుతున్నాయి, కొన్ని డిలేస్ నడుస్తున్నాయి. అలాగే కొన్ని షట్డౌన్ సర్వీసెస్ కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్కి షట్డౌన్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ట్రంప్ తీసుకున్న డెసిషన్స్, ఒక రకంగా ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ అమెరికాలో ఈ పార్షల్ షట్డౌన్స్ అనేది పెరిగిపోయాయి. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ వల్ల అమెరికాలో ఉన్న ప్రజలే ఇప్పుడు అధిక భారాన్ని వాళ్ళు భరించాల్సిన పరిస్థితి. అలాగే వాళ్ళు ఇప్పుడు సుదీర ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండలేని పరిస్థితి. అలాగే ఈ 7 ఏజెన్సీస్ పార్షల్ షట్డౌన్లో మనం చూసాం. ఇటు
హెల్త్ కేర్ సర్వీసెస్కి సంబంధించి, అలాగే ఎయిర్లైన్స్కి సంబంధించి, సో దాంతోపాటు హాస్పిటల్స్కి సంబంధించి, ఇలా ఎమర్జెన్సీ సర్వీసెస్, అలాగే ఇమిగ్రేషన్కి సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా ఈ 7 ఏజెన్సీస్ పార్షల్ షట్డౌన్లో వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల ఇలాంటి విపత్తులు ప్రస్తుతానికి జరుగుతున్నాయి. సో ఇదంతా ట్రంప్ డెసిషన్ మేకింగే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్లైన్స్లో జరుగుతుంది, కానీ రానున్న రోజుల్లో హెల్త్ సర్వీసెస్ దాంట్లో జరిగితే అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సో మనం చూడొచ్చు ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్, ఇన్సూరెన్స్కి సంబంధించి, ఈ సర్వీసెస్కి సంబంధించి కూడా అక్కడ ప్రజలు, అక్కడ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి లే ఆఫ్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో జీతాలు ఇవ్వకపోతే ఎవరు వర్క్ చేయరు కదా. సో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళందరూ ఊబర్ కానీ, అలాగే పార్ట్ టైం జాబ్స్, ఊబర్ నడుపుకోవడము, లేకపోతే మిగతా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. మొత్తం మీద ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల అమెరికా ప్రజలు లక్షల్లో, వేలల్లో విధులకు హాజరవ్వట్లేదు, అలాగే లక్షల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద ట్రంప్ డెసిషన్స్ ఈ ప్రపంచ దేశాలపైన ఆయన ఏదైతే ఒక ప్రెషర్ని బిల్డ్ చేయాలి, వాళ్ళ మెడలు వంచాలని ఏదైతే ఒక ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నం తిప్పికొట్టింది. అక్కడ ప్రజలకే ఇబ్బంది పడుతున్నారు. సో గతంలో కూడా మనం చూసాం, ఇటు న్యూయార్క్లో కావచ్చు, కాలిఫోర్నియాలో కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో నో కింగ్స్ ల్యాండ్, అంటే ఇంకా రాజులు రాజ్యాల టైం కాదు, ట్రంప్ వైఖరి మార్చుకోవాలని ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతను అక్కడ తెలియపరిచారు. సో ఈ పార్షల్ షట్డౌన్, అలాగే ఆయన తీసుకుంటున్న అన్ని డెసిషన్స్పై ప్రస్తుతానికైతే ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ నిత్యావసరాలకు సంబంధించిన ధరలు కూడా పెరిగిపోయాయి. ఈయన ఇంకో పక్కన నేను శాంతి దూతని, నేను ఇప్పటికీ 8 యుద్ధాలను ఆపాను అని చెప్పేసి ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడు. సో అలాంటి ట్రంప్ని అక్కడ ప్రజలు మాత్రం ఏమాత్రం సమర్థించట్లేదు. మనం ఆ ఏరియల్ మ్యాప్లో చూడొచ్చు, కొన్ని వేల ఫ్లైట్స్ ఆ ఎల్లో కలర్లో కనిపించే మినుగురు పురుగుల్లాగా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ ఫ్లైట్స్ అమెరికా నుంచి ప్రపంచ దేశాలకు వెళ్తూ, అలాగే అమెరికాలోనే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తున్న ఆ విజువల్స్ని చూడొచ్చు. ప్రస్తుతానికి అంత ఏ ట్రాఫిక్ ఉంటుంది అమెరికాలో, అంత ఏ ట్రాఫిక్ ఉన్న అమెరికాలో ప్రస్తుతానికి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ఆ కంట్రోలర్స్ మరి ఉద్యోగాల్లో ఉండట్లేదు, చాలామంది విధులకు రావట్లేదు, సిక్కున్నామని చెప్పి వాళ్ళు రావడం కూడా మానేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ జీతభత్యాలు ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేరే పార్ట్ టైం జాబ్స్ వెతుకుతున్నారు. అలానే ఎవరైతే ట్రాఫిక్ కంట్రోల్ చేసే కంట్రోల్ రూమ్లో పనిచేసే సిబ్బంది ఉన్నారో ఎలాగో జీతం ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా రావాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సిక్ లీవ్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా లీవ్స్పై వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ట్రంప్ డెసిషన్స్ ఒక రకంగా అమెరికా ప్రజలకే ఇబ్బంది కలిగిస్తున్నాయి. కొన్ని వేల ఫ్లైట్స్ అంటే అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికి అమెరికాలో ఎమర్జెన్సీ లెవెల్లోనే అక్కడ పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో హెల్త్ కేర్ సర్వీసెస్కి సంబంధించిన ఉద్యోగులు అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఆ జీతభత్యాలు లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా మరి ఒకవేళ ఇలాంటి డెసిషనే తీసుకుంటే అస్తవ్యస్తం అయిపోతుంది అమెరికా పరిస్థితి. అక్కడ ప్రజలు దారుణమైన పరిస్థితులకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. సో హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించి, హాస్పిటల్స్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇలానే వెనకడుగు వేస్తే కనుక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొంటాయి. సో మొత్తం మీద ఇలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే అమెరికాలో నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.